అందరికీ నమస్కారం అండి. నేను ఒక స్టోరీ చూశాను. ఎలా అంటే ఒక రైతు, పేద రైతు, అంటే కౌలు పొలం చేస్తాడంట రైతు. సొంత పొలం లేదు. ఆ రైతు కష్టపడి అహర్నిశలోను కాయదేరిపోయిన బట్టలు కట్టుకుని ఆ రోజంతా ఎండలో కష్టపడి ఆ గట్లంకలని, ఊడుపులని, కోతలని అయ్యి వాళ్ళ కుటుంబంలో వాళ్ళే చేసుకుంటూ అలాగ పిల్లల్ని పెంచుకుని పెద్ద చేసి మంచి చదువులు చెప్పించాడంటండి అతను. ఎలా అంటే అతను సరిగా తినకుండా మంచి బట్టలు కట్టుకోకుండా పిల్లలకి ఆ రకంగా చేశాడు. చేస్తే వాళ్ళు కూడా కష్టపడి మా నాన్న అంత కష్టపడుతున్నాడు కదా, మా అమ్మ అంత కష్టపడుతుంది, వాళ్ళ పేరు నిలబెట్టేలాగా మేము కూడా ప్రవర్తించాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చక్కగా అన్ని స్కూల్ ఫస్ట్, కాలేజీ ఫస్ట్ వచ్చి మంచి మెరిట్ సంపాదించుకుని ఉద్యోగం సంపాదించుకున్నాడు కొడుకు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఫస్ట్ జీతం తీసుకున్నాడంట. తీసుకున్నాక తనకి ఏమనిపించిందంట, మా నాన్న కడుపు నిండా తిని ఎరగడం, మంచి బట్ట కట్టుకుని ఎరగడు కదా అని చెప్పి వాళ్ళ నాన్నకి బయటికి తీసుకెళ్తాను రమ్మని రెడీ అవ్వమని బయటికి తీసుకెళ్ళాడంట. బయటికి తీసుకెళ్ళి ఫ్యామిలీని అంతా మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక హోటల్కి తీసుకెళ్ళాడంట. 5 స్టార్ హోటల్. ఆ హోటల్కి తీసుకెళ్ళి హోటల్లో కూర్చోబెట్టాడంట ఫ్యామిలీ అందరినీ. వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే మాసిపోయిన బట్టలు, అంటే మాసిపోవటం కాదండి, ఉతికినయే అవి వాడగా కాయ తేరిపోయినట్టు అయిపోతాయి కదా, ఆ రకమైన బట్టలు వేసుకున్నాడంట రైతు. వేసుకుని అతనికి పాపం ఎలా కూర్చోవాలో తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు. అందరూ సూటు బూట్ వేసుకుని క్లాస్గా ఉంటే వాళ్ళ కొడుకు కూడా టకప్ చేసుకుని ఉన్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు కదా. ఈ ఇంట్లో వాళ్ళందరూ మామూలుగా వెళ్ళి కూర్చునేటప్పటికి అక్కడ ఉన్న హోటల్లో వాళ్ళందరూ ఈ అబ్బాయిని ఆ పెద్ద ఆయన్ని, ముసలాయన్ని వాళ్ళని చూస్తున్నాడంట. వీళ్ళ ఫ్యామిలీని చూస్తున్నారంట. అందరూ వింతగా చూస్తున్నారంట. అంటే వాళ్ళందరూ రిచ్, వీళ్ళు ఎలా ప్యూర్గా కనపడుతున్నారు ఏంటి అనేసి వీళ్ళ వెనక చూస్తున్నారంట. వీళ్ళు ఏం పట్టించుకోకుండా వాళ్ళ నాన్న వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి కావాల్సినవి అన్నీ అబ్బాయి ఆర్డర్ పెట్టి తెప్పించి ఆ స్ట్రాలో పెట్టుకునే స్ట్రాలో అలాగేనేమో పోర్కులు, స్పూన్లు పెట్టి ఇలా తినండి అని పాపం స్పూన్ పట్టి ఆ పోర్క్ పెట్టి ఇలా తినమని వాళ్ళ నాన్నకే అందరికీ చెప్పాడంట. చెప్తే వీళ్ళేమో అదే రకంగా తింటుంటే వీళ్ళకి తినటం చేత కాక పాపం బట్టల నిండా ఎదరంతా పంచి నిండా చొక్కా నిండా అయ్యి పోసేసుకున్నారట. పెద్దవాళ్ళు కదండి, ఆ కాయ కష్టం తెలుసు కానీ ఇవన్నీ తెలియదు వాళ్ళకి, నీతి గల వాళ్ళు కూడా. అలా పోసేసుకుంటే అందరూ వాళ్ళనే చూసి ఒక రకమైన యావగింపుతోటి చూస్తున్నారంట. వీళ్ళు ఏంటంటే ఏదో అంటారు కదా, మన ఇండియాలో ఉన్నవాళ్ళు కూడా ఫారెన్ లాగా వెళ్ళబోతూ ఉంటారు కొంతమంది, అలా చేస్తున్నారంట. అవన్నీ ఓ పెద్ద ఆయన పక్కన కూర్చున్న ఆయన ఫ్యామిలీ ఉన్నారంట. వాళ్ళు మంచి ఫ్యామిలీ అనమాట. వాళ్ళు చూసి అంతా అయిపోయిన తర్వాత ఇతనికి తండ్రిని వాళ్ళని తీసుకెళ్ళి వాష్రూమ్కి తీసుకెళ్ళి శుభ్రం చేసి తీసుకొచ్చి అతను బిల్లు పే చేసేసి వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోయి ఇంకేమన్నా కొనుక్కుంటారా, ఏమన్నా కావాలా అని అడుగుతున్నాడంట. అది ఒక తృప్తి కదండి, ఫస్ట్ సంపాదన వచ్చింది, మమ్మల్ని ఇంత కష్టపడి మా నాన్న పెంచాడని వాళ్ళు సిగ్గుపడకుండా, ఇంత ఉద్యోగం వచ్చింది నాకు అనే అబ్బాయి ఏమి గరాణ వెళ్ళబోయకుండా తల్లిదండ్రులని శుభ్రం చేసి తీసుకుని వెళ్ళిపోతున్నాడంట. ఈ పెద్ద ఆయన పక్కన కూర్చున్న కుటుంబం వాళ్ళు బాగా వచ్చి బాబు అని కేకేసి అన్నీ బాగా చేసేవు నువ్వు, నిన్ను ఎంతగానో చూస్తున్నారు వాళ్ళందరినీ చూసేవంటే నేనేమీ గమనించలేదండి అని చెప్పాడంట అతను. చెప్తే గమనించలేదా బాబు, అందరూ మిమ్మల్ని మీ నాన్నగారిని వాళ్ళని చూసి వాళ్ళ వేషధారణ చూసి యావగింపుగా చూస్తున్నారు, నాకు చాలా బాధ అనిపించింది. అంటే బాధపడితే పడినేవండి, నా కన్న తల్లిదండ్రులు, మా నాన్న ఎన్నో రాత్రులు భోజనం చేయకుండా పడుకున్న రాత్రులు ఉన్నాయండి. కష్టపడండి రూపాయి కూడబెట్టి మాకు సైకిల్ కొనిచ్చి కాలేజీకి వెళ్ళే వరకు కూడా ఉండి ఎంతో శ్రమపడి పెంచారు నా తల్లిదండ్రులు. వాళ్ళ తర్వాతే నాకు లోకం ఏమనుకుంటుందో నాకు అనవసరం అండి, నా తల్లిదండ్రులని పూజించేనా లేదా అది నాకు కావాలని చెప్పి అబ్బాయి చెప్పాడంట. ఈ పెద్ద ఆయనకి కళ్ళంట నీళ్లు తిరిగినాయి అంట. ఇన్ని కోట్లు సంపాదించారు, తల్లిదండ్రులను తీసుకొచ్చి సిరిగిన బట్టలు, మాసిపోయిన బట్టలతోటి తల్లిదండ్రులను తీసుకుని బయటికి రారు, వీళ్ళ క్లాస్కు భంగం వస్తుందని సూటు బూట్ వేసుకుని వీళ్ళే తిరుగుతారు, అంతే తప్ప పెద్దవాళ్ళనేమో మూల కూర్చోబెడతారు, నువ్వు మంచి పని చేసావు నాయన అనేసి ఆ అబ్బాయి కాళ్ళకు దండం పెట్టాడంట పెద్ద ఆయన కుర్రోడికి. తండ్రి కళ్ళంట నీళ్ళు కార్చాడంట. నిజమే కదా, నా కొడుకు ఎటువంటి ఇది లేకుండా, స్వార్థం లేకుండా నేను పెంచినందుకు ప్రతిఫలంగా నా కొడుకు నన్ను ఇలా చూస్తున్నాడని ఆయన చెమ్మగిల్లిని కడుతూ చూశాడంట. చాలా సంతోషం కదండి. కొంతమంది మర్చిపోతారు గతాన్ని. అసలు గతం గుర్తే ఉండదు కొంతమందికి. ఈరోజు గడిచిపోతే గడిచిపోయింది అనుకుంటారు. ఎంతమంది ఉంటారు చెప్పండి ఇలాంటి వాళ్ళు?